వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాలమూరు ఎంపీ రేస్లో డీకే అరుణ ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు డీకే అరుణ ఆమెకు ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. అలాంటి డీకే అరుణ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు ఆవిడ. అలాంటి డీకే అరుణ ఈ రోజున ఎంపీ ఎన్నికల కోసం చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. రేపటి బీజేపీ తరపున ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి తనకు ఎంపీ టికెట్ కావాలని కూడా ఆమె ఈరోజు రేస్లో ఉన్నారు. ఆ దిశగా బీజేపీ పెద్దలతో కూడా టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. ఒకసారి మనం డీకే అరుణ రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే ఆమె మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లోనే ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్న లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. అటు కాంగ్రెస్ నుంచి కూడా సుదీర్ఘకాలం ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. గద్వాల్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకించి ఒక సోలో లీడర్గా కూడా ఆమె ఎదగడం జరిగింది. పార్టీలకు అతీతంగా పార్టీ ఉన్న పార్టీ ఏదైనా ఒక సోలో ఇమేజ్ అయితే డీకే అరుణకు ఉందనే చెప్పుకోవాలి. మనం చూసినట్లయితే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ రోసయ్య హయాంలో కూడా ఆమె ఆ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్ నుంచి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా ఆమె కొన్ని రోజుల పాటు కాంగ్రెస్లోనే కొనసాగారు. ఆ తర్వాత రోజుల్లో బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. డీకే అరుణ లాంటి ఒక లీడర్కి అన్ని పార్టీల నుంచి కూడా ఆ రోజున ఆహ్వానం ఉంది. బీఆర్ఎస్ నుంచి అప్పట్లో టీఆర్ఎస్గా ఉండేది. కేసీఆర్ లాంటి వాళ్ళు స్వయంగా ఆహ్వానించిన డీకే అరుణ మాత్రం ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీ జెండా కప్పుకోవడం జరిగింది. సో 2018 ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేసి గద్వాల నుంచి మరోసారి ఓడిపోయారు. అయినా స్థానిక ఎమ్మెల్యే మీద ఇటీవల లీగల్గా ఒక ఇష్యూ కూడా అయింది. సో ఆ కారణంగా డీకే అరుణదే గెలుపు అంటూ కూడా అఫిషియల్గా న్యాయస్థానం కూడా తీర్పు చెప్పిన పరిస్థితుంది. ఇక డీకే అరుణ మాత్రం మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి దూరంగా ఉండిపోయారు. ఆమె అసెంబ్లీలో పోటీకి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డీకే అరుణ చాలా యాక్టివ్గా బీజేపీలో పార్టిసిపేట్ చేశారు. ఇక తర్వాత చూస్తే ఇక ఆమె పార్టీ తరపున వాయిస్ వినిపించడంలో కూడా ముందున్నారు. కేటీఆర్ని అండ్ కేసీఆర్ని టార్గెట్ చేయడంలో కూడా ఎప్పుడు ముందుంటూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే గద్వాల జేజమ్మ అనే పేరైతే తెచ్చుకోగలిగారు ఆవిడ డీకే అరుణ. ఆ స్థాయిలో తనకంటూ ఒక సోలో ఇమేజ్ కానీ ఒక సోలో వాయిస్ కానీ ఎక్స్పోజర్ కానీ ఉంది. అలాంటి డీకే అరుణ అటు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడం కారణంగా వరుసగా రాజకీయాలకు నిజంగా ఆమె కాన్స్టిట్యున్సీకి కూడా దూరం అవుతూ వచ్చారు. అందుకే ఈ కారణాలతోనే ఆమె మొన్నటి ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేయాలని ఒక డిమాండ్ టీడీపీ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి వచ్చింది. బీజేపీ నుంచి ఒక ప్రెజర్ వచ్చినా ఆమె అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం తాను దూరంగా ఉంటానంటూ మొన్నటి ఎన్నికల్లో కూడా గద్వాల నుంచి పోటీ చేయకుండా తన కంచుకోటైన గద్వాలకు కూడా ఆమె దూరంగా ఉండిపోయారు. డీకే అరుణ రాజకీయ సన్యాసం చేస్తుందా అన్న ఒక చర్చ అయితే జరిగింది కూడా అప్పట్లో. కానీ డీకే అరుణ మాత్రం ఈరోజు బీజేపీ దాదాపు 8 స్థానాలని మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకుంది. ఈరోజు డీకే అరుణ ఎంపీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిందన్న చర్చ జరుగుతోంది. సో ఎంపీ ఎన్నికల్లో ఫోకస్ పెట్టిన కారణంగానే ఈరోజు ఆవిడ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉందని కూడా అంటూ ఉన్నారు. ఈ రోజున మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆమె రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు ఎప్పటి నుంచో. అందుకే రేపటి ఎన్నికల్లో పాలమూరు ఎంపీగా పోటీ చేసేందుకు డీకే అరుణ సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే అటు బండి సంజయ్ కిషన్ రెడ్డిలతో ఒక హామీ కూడా ఆమె తీసుకున్నారు. ఇక పార్టీ అధిష్టానంతో కూడా అగ్రనేతలతో కూడా చర్చలు జరుగుతున్నారని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఒక చరిష్మాటిక్ లీడర్గా ఉన్న డీకే అరుణకి టికెట్ ఇచ్చే విషయంలో పెద్దగా నెగోషియేషన్ అయితే నేతల నుంచి కానీ పార్టీ అధిష్టానం నుంచి కానీ ఉండబోదు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఆల్రెడీ జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడి నుంచి గతంలో ఎంపీగా కూడా పనిచేసిన హిస్టరీ ఉంది ఆయనకు. సో అలాంటి జితేందర్ రెడ్డి కూడా బీజేపీలోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి కూడా ఆయన దూరంగా ఉండిపోయారు. బట్ ఆయన కొడుకు కూడా ఈరోజు ఎంపీ టికెట్ రేస్లో ఉన్నారు. ఈవెన్ జితేందర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ రేస్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని ఈ రోజున డీకే అరుణకు ఎంతవరకు కూడా టికెట్ ఇస్తుంది బీజేపీ అధిష్టానం అనేది ఒక చర్చ అయితే, ఇటు జితేందర్ రెడ్డితో పోల్చినప్పుడు ఆయన ఫ్యామిలీతో పోల్చినప్పుడు డీకే అరుణకే బీజేపీలో లాబీ ఎక్కువ ఉందనే ఒక చర్చ ఉంది. అది నారాయణపేట లాంటి ఒక తన ఊరు కూడా అక్కడ పరిధిలో ఉంటాం, గద్వాల పరిధిలో మహబూబ్ నగర్ పరిధిలో ఉంటాం. స్థానికంగా ఆమెకు ఒక హోల్డ్ ఉండటం అయితే మాత్రం ఆమెకు ఒక ఇమేజ్ ఒక ఏదైతే ఒక ఇండివిజువల్ సోలో ఇమేజ్ ఉంటాం ఇవన్నీ కూడా ఆమెకు ఎసెట్స్ కాబోతున్నాయని కూడా బీజేపీ లెక్కలు కడుతోంది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల మీద చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తోంది. వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాను అసెంబ్లీ ఎన్నికల్లో తను త్యాగం చేశాను కాబట్టి పోటీ చేయకుండా సో ఎంపీ టికెట్ తనకే తథ్యమని కూడా డీకే అరుణ ఈ రోజున లెక్కలు కడుతోంది. మరి ఈ పరిస్థితుల్లో డీకే అరుణ అంచనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయని కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.